హలో హాయ్ అందరికీ. నేను మొన్న సంక్రాంతి హాలిడేస్లో ఊరికి వెళ్ళలేదని చెప్పి అయితే కొన్ని డేస్ అయిన తర్వాత ఊరైతే వెళ్ళామన్నమాట. అప్పుడు ఇంకా స్కూల్ స్టార్ట్ అయింది, ఇంకా తప్పక వెళ్ళాల్సి వచ్చింది. ఒక 2 రోజులైనా ఊర్లో స్పెండ్ చేయాలని. ఇంకా వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత నాటుకోడి తిందామంటే ఊర్లో ఎవరు కోళ్ళే పెంచట్లేదు. కోళ్ళు కరువైపోయాయి యాక్చువల్లీ. అందరూ ఊర్లో అసలు ఎలా ఉంది అంటే మొత్తం ఊరు వదిలేసి హైదరాబాద్లోనే సెటిల్ అయిపోతున్నారు. ఇంకా సరేలే ఎలాగ కోడి కావాలి కదా మనం కుకింగ్ చేసుకోవడానికి, నాటుకోడి తిని ఛానల్ అయింది కదా అనేసి అయితే ఇంకా కొన్ని అడ్రస్లు కనుక్కుంటే ఒక చోట ఉందని మాకు అడ్రస్ అయితే తెలిసిందనమాట. ఇది కొత్త జాలలో ఉంది, మన ఏరియా వాళ్ళందరికీ చాలా వరకు తెలిసే ఉంటుంది. పాత జాల దాటిన తర్వాత ఉందన్నమాట. ఇంకా అక్కడికి వెళ్ళాము. మా స్కూల్కి అయితే మా జాల ఫ్రెండ్స్ అయితే చాలామంది వచ్చేవాళ్ళు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ నెంబర్ లేదు, అడ్రస్ దొరికింది. కోళ్ళు అయితే చాలా బాగా తిరుగుతున్నాయి. మార్నింగ్ అయింది. నేను చూస్తే వెదర్ అదంతా చూస్తే 7:30, 8 అవుతున్నట్టుంది, కానీ 10:30 అయిపోయిందనమాట. చాలా చల్లగా ఉంది విలేజ్లో అయితే. ఊర్లో చాలా చల్లగా ఉంది. అప్పుడే పొలం పల్లోకి వచ్చేసారు. మసాలా అవన్నీ వేస్తారు అనమాట. ఇటుపక్క పొలాలు, అటుపక్క గేదెలు మంచిగా. అక్కడ కోళ్ళు అయితే లోపల తిరుగుతూ ఉన్నాయన్నమాట. చాలా కోళ్ళు ఉన్నాయి. అసలు ఎక్కడుందా నెంబర్ అని వెతికితే తను ఒక స్తంభానికి నార్మల్గా రాశాడు. మా ఆయన అటు తిరిగి ఎక్కడుందా అని చూస్తే ఆ స్తంభానికి అయితే నెంబర్ ఉందన్నమాట. ఇంకా మొత్తానికైతే ఆ నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళైతే ఇంకా వస్తున్నాం వెయిట్ చేయండి అన్నారనమాట. ఇంకా సో హ్యాపీ అనిపించింది. ఎందుకంటే ఇంత లాంగ్ వచ్చి అసలు వేస్ట్ అయిపోద్దేమో, కోళ్ళేమో బాగున్నాయి తీసుకుందాం అంటే మనిషి లేడు ఏంట్రా అనుకున్నాను అనమాట. ఇంకా మొత్తానికైతే వాళ్ళైతే రావడానికి ఉన్నారని అయితే ఇంకా మేము అక్కడెక్కడ మొత్తము ఆ గాలి వాతావరణం నిజంగా చెప్తున్నా. ఊరికి వెళ్తే బాగా నచ్చేది ఒకటి ఏంటంటే అక్కడ చాలా సైలెంట్గా ఉంటుంది, మంచి గాలి వాతావరణం, చల్లగా. కోళ్ళే అంత హెల్తీగా ఉన్నాయి. ఇంకా మనం ఉండమా అక్కడ ఉంటే చెప్పండి. ఇంకా అందరూ హైదరాబాద్కి అయితే వెళ్తున్నారు, కానీ ఊర్లో చాలా తక్కువగానే ఉంటున్నారు. ఈ మధ్య బాగా నాకు నచ్చింది ఏంటంటే చాలామంది విలేజ్లో ఉండి వ్యవసాయం అయితే మంచిగా చేసుకుంటున్నారు. అన్ని పొలాలు అయితే పచ్చగా ఉన్నాయి. అక్కడైతే ఒకరు మసాలాలు అది వేస్తున్నారనమాట. ఇంకా తను వచ్చే వరకు అయితే మేము వెయిట్ చేస్తున్నాం అన్నమాట. వెయిట్ చేస్తుంటే అక్కడ పొలాలు, అక్కడ ఒక బావి ఉంది నా వెనకాల. ఫుల్ వెదర్ అయితే కూల్గా ఉంది. ఇంకా సరేలే అనేసి అయితే పక్కన రేగి చెట్టు ఉంది. అంతసేపు అన్నీ తిరుగుతున్నాం, కానీ అక్కడ రేగి చెట్టు ఉందని అవ్వలం చూడట్లేదు. ఇంకా సరేలే కొద్దిగా అయిన తర్వాత మా ఆయన చూసాడు, అరే ఇక్కడ రేగి చెట్టు ఉందిరా అంటే, అర్రే నిజంగానే కదా అని. ఫుల్ రేగిపళ్ళు కింద రాలిపోయాయి. చిన్నప్పుడు ఎక్స్పెషల్లీ రేగిపళ్ళకే మేము వెళ్ళే వాళ్ళం. కవర్లు తీసుకొని, చిన్న చిన్న కవర్లు ఉంటాయి కదా, అవి తీసుకొని పోయి ఆ కవర్ నిండా తెచ్చుకొని అసలు 1-2 గంటలలో మొత్తం తినేసే వాళ్ళము. ఇప్పుడు 1-2 తింటేనే గ్యాస్ అని అదని ఇదని లేనిపోయి హెడ్ఏక్లు అన్నీ ఉన్నాయి. కానీ అప్పుడే చాలా బాగుండే. ఆ వాతావరణంలో తిరిగిన గట్టిగా ఉండేటోళ్ళము. ఏ రోగం వచ్చినా దెంకపోయేది. ఇప్పుడు ఏది తిన్నా కూడా అన్ని ప్రాబ్లమ్సే. ఇంకా రేగి చెట్టును బట్టి అయితే ఊపుతున్నారనమాట. ఫుల్గా అయితే రాలుతున్నాయి. ఇంకా కోళ్ళతనైతే ఇంకా రావడానికి ఉన్నాడు కదా అనేసి అయితే ఇంకా మా తమ్ముడు శివ వాడైతే ఇక పెద్ద కర్ర అనుకొని కొట్టేస్తున్నాడు. ఇంకా ఫుల్ రాలిపోయినాయి. అసలు ఎంత మంచిగా అనిపించింది అంటే మళ్ళీ చిన్నప్పటి రోజులు గుర్తొచ్చినాయి. ఆ రేగిపళ్ళు ఏరుకోవడం, అక్కడ కోళ్ళ ఫామ్, ఆ బావి దగ్గరికి వెళ్తే నాకైతే రాబుద్ది కాలే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంత మంచిగా అనిపించిందంటే ఇంకా మా ఆయనకైతే ఫోన్ ఇచ్చి కొంచెం రికార్డ్ చేయి, నేను రేగిపళ్ళు ఏరుకుంటా. ఇలాంటి చిన్నవి బాగా గుర్తుండిపోతాయి. నేను మళ్ళీ రావడానికి డౌటే, ఎందుకంటే అంత టైం ఉండదు, బిజీగా ఉంటాము. పిల్లల చదువులు చిన్నప్పుడు అంటే ఒక 5-6 సార్లు వచ్చిపోయాం, కానీ ఇప్పుడు రావడానికి అయితే అస్సలు కుదరట్లేదు. ఇప్పుడు అసలు 1 ఇయర్ లేదా 6 మంత్స్ 7 మంత్స్కి ఒకసారి ఇలా వచ్చి అలా వెళ్ళిపోవాల్సి వస్తుంది. డ్యూటీలు, లేకపోతే పిల్లల చదువులు, ఎగ్జామ్స్, ఇంకా చాలా వరకు బ్రేక్ అని చెప్పాలి విలేజ్కి వెళ్ళడం. ఇంకా రేగిపళ్ళు అయితే అన్నీ వేరుకున్నాం అనమాట. మంచిగా అనిపించింది. ఇంకా పరిగడుపున అప్పుడే టీ కొంచెం దాగి అలా వెళ్ళాం కాబట్టి ఇంకా అక్కడ పొలాలు చూసుకుంటూ అక్కడ చిన్నకొక డాగ్ కూడా ఉండే, అదేటో వెళ్ళిపోయింది మమ్మల్ని చూసి. ఇక కావాల్సినన్ని అయితే రేగుపళ్ళు అయితే వేరుకుంటున్నాం అనమాట. ఇంకా అవంతా షూట్ చేయించాను నేను. సో ఇక మొత్తానికి యజమాని వచ్చాడు, ఆ కోళ్ళ ఫామ్ అతనైతే వచ్చాడనమాట. ఇంకా నా దగ్గర ఇన్నే ఉన్నా, మా తమ్ముడి దగ్గర చాలా ఉన్నాయి రేగుపళ్ళు. ఇంకా లోపలికైతే వెళ్ళామన్నమాట. వెళ్ళిన తర్వాత ఎన్ని రకాల కోళ్ళు ఉన్నాయంటే చాలా కోళ్ళు ఉన్నాయి. నేను నార్మల్గా బయట నుంచి కొద్దిగానే చూసాను, కానీ ఒక రూమ్లో చిన్నవి ఉన్నాయి, ఇంకొక దాంట్లో గుడ్లు పెట్టే ఉన్నాయి, ఒక దాంట్లో మంచిగా విత్తనాలు తినుకుంటూ అటు ఇటు తిరుగుతాయి. ఎంత బాగుంది. చిన్న రూమ్లలో అలా మంచిగా ఎంజాయ్ చేస్తున్నాయి అవి. చాలామంది ఫ్రెండ్స్తో కలిసి సరదాగా తిరిగినట్టుగా ఉంది అందులో. నాకైతే చాలా మంచిగా అనిపించింది. ఇంటికి వచ్చినాక ఒక 10 సార్లు అయినా ఆ కోళ్ళ ఫామ్ గురించే నేను మాట్లాడాను. నాటుకోళ్ళు ఇండ్లల్లో ఫుల్గా ఉండేది చిన్నప్పుడు. ఇప్పుడు ఇలా కొనుక్కోవాల్సి వస్తుంది, పెంచుతున్నారు కూడా. తను చెప్తున్నాడు ఏది కావాలన్నా తీసుకోండి, ఇంతే ప్రైస్, ఈ కోడైనా సరే అంటున్నాడు అనమాట. మనకు సెలెక్షన్ చాలా డేస్ అయింది కదా, ఈ కోడికి ఇలా ఉంటుంది, ఈ కోడికి ఇలా ఉంటుంది, మాంసం అని తెలియదు కదా. ఇంకా సరేలే వెళ్దాం అనేసి అయితే ఇంకా బావి చుట్టూ మొత్తం తిరిగామన్నమాట. కోళ్ళు చూడ ఏం
అందులో తిరుగుతున్నాయి. అక్కడ విలేజ్లలో పులులు తిరుగుతున్నాయని టాక్ వచ్చింది. బట్ కాకపోతే అందరికీ భయంగానే ఉంది, కానీ అక్కడేమో అంత భయపడతలేరు. ఇంకా సరేలే మేము కోడిని అయితే భారం ఆడుతున్నాం, ఎంత పడుతుంది ఏంటి చూసి ఇవ్వండి, మేము కోడి కోసం ఇంత దూరం వచ్చినాం, మా ద్వారా ఇంకా కూడా మీకు వస్తారు అని ఇంకా మాట్లాడుతున్నాం అనమాట. ఇంకా సరేలే లోపలికైతే రండి అన్నప్పుడు ఇంకా మా హస్బెండ్ లోపలికైతే వెళ్ళారనమాట. ఫుల్ కోళ్ళు ఉన్నాయి లోపల, 1-2 లేవు, చాలా చాలా కోళ్ళు ఉన్నాయి. ఇది కొద్దిగా నేను చూశాను కానీ లోపల ఎలా ఉంటుందో అనుకున్నా, ఫస్ట్ టైం అయితే వెళ్ళలేదు. సరేలే ఇంకా మిగతా కోళ్ళు ఉన్నాయి కదా, కోళ్ళని కవర్ చేద్దామని అయితే ఇంకా నేను బ్యాక్ సైడ్ అటు ఇటు తిరుగుతున్నాను. ఇంకా సరే కోళ్ళు ఎన్ని ఉన్నాయంటే అవి కొంచెం బెదురుతున్నాయి, మనుషులను చూస్తే భయపడతాయి కదా, ఎప్పుడు రాని ఇంత జనం వచ్చారేంట్రా అన్నట్టుగా. అందులో చీమ కోళ్ళు ఉన్నాయి, పెట్టెలు ఉన్నాయి, గుడ్డు పెట్టే కోళ్ళు ఉన్నాయి, వాటికి వాటరు అండ్ పైప్ లైను, ఇదంతా కాంపౌండ్ వాళ్ళు, ఆ మధ్యలో రాడ్స్, ఇవన్నిటికి కొంచెం ఎక్స్పెన్స్ అయ్యి ఉంటుంది. కోళ్ళ ఫామ్ నడపడం అంటే అదంతా ఈజీ ఏం కాదు. నాటుకోళ్ళకి ఎండు ఉండాలి, సమృద్ధిగా నీళ్ళు ఉండాలి, దాని ఉండాలి, విత్తనాలు ఉండాలి, అవన్నీ ఉంటేనే అది మంచిగా తిని మాంసం పరంగా కానీ హెల్త్ పరంగా కానీ మంచిగా అరుస్తున్నాయి అనమాట. అవన్నీ మనం వెళ్ళినా కొద్దిగా ఉరుకుతున్నాయి. ఇక సరేలే అనేసి అయితే ఇక్కడ ఆగి అంతా షూట్ చేస్తున్నాను. తనైతే వచ్చాడనమాట, ఏ కోడి కావాలో తీసుకోండి, ఎంత పడుద్ది అనేది చెప్తున్నాడు. ఇంకా మేము సెలెక్షన్ చేసుకుంటున్నాము, ఏ కోడికి ఎంత ఉంటుందో అవన్నీ మనకు తెలియదు కదా, అంతా తెలియదు కాబట్టి సరేలే అనేసి ఇంకా నేను లోపలికి కూడా వెళ్ళాను. ఒక కోడి అయితే పట్టారనమాట. 1-2 నల్లగా ఉన్న కోళ్ళని పట్టినా అది బక్క ఉన్నాయి, అంత మాంసం ఉండదు కదా అనేసి దాన్ని వదిలేసాము. ఇంకొకటి కూడా పట్టుకున్నారు, చూసారు కదా, ఇదైతే పట్టుకున్నాడు. ఈ కోళ్ళు అంటే చిన్న పిల్లలు తెచ్చి వేసినప్పుడు 3 నెలలు అయిందంట, 3 నెలల పిల్లలు అంటే ఇవన్నీ ఇప్పుడు పెద్దగా అయినాయి. ఇంకొక నెల అయితే ఇంకా మాంసం పడితే కొన్ని పెద్ద పెట్టెలు ఉన్నాయి, కొన్ని చిన్న పెట్టెలు ఉన్నాయి, కొన్ని పుంజులు ఉన్నాయి. ఇట్లా చూసారు కదా ఎంత గుంపుగా ఉన్నాయి. కోడెరువు కూడా చాలా ఉంది అందులో, చాలా చక్కగా ఉంది. అందులో స్మెల్ కూడా చాలా తక్కువ ఉంది. కోడికి పెయిన్ అది ఇది ఉంటుంది కదా, అదేది లేదంట, మందు కొడతారంట వాళ్ళు. తనే ఈ ఫామ్ పెట్టుకున్నాడంట. 3 months నుంచి పెంచిన పిల్లలు ఇవి, వాటికి దాన ఇవన్నీ వేయాలి కదా, ఇంత పడుతుంది అని చెప్పాడు. 600 కల్లా మాకైతే ఫస్ట్ 800-900 అలా చెప్పాడు, కానీ ఇంకా బేరం చేస్తే మనకు 600 కల్లా ఒకటైతే ఇచ్చాడనమాట. ఇంకా వాటికి తాడు కట్టి ఇవ్వడానికైతే అటు తీసుకెళ్ళాడు. చాలా చక్కగా ఉన్నాయి కోళ్ళు, కోడి గుడ్లు, నాటుకోళ్ళు ఇవన్నీ కూడా. నిజంగా మనకు పొలం ఉండి మంచిగా 2 పొలాలు మంచిగా నారు వేసుకొని మంచిగా అక్కడ ఒక ఫామ్ ల్యాండ్ లేకపోతే ఇంకా చిన్నగా ఇలా వేసుకుంటే ఎంత బాగుంటుందంటే ప్రశాంతమైన వాతావరణంలో ఎంచక్క బతికిపోవచ్చురా అనిపించింది నాకైతే. మనకేమో ల్యాండ్ లేదు, మనం బతకాల్సిన హైదరాబాద్లో, ఉన్న వాళ్ళేమో వాడుకోరు, లేని వాడికేమో కొనాలని ఆశ, ఏం చేయలేము. ఇప్పుడు భూములకు కూడా డిమాండ్ ఎక్కువగానే ఉంది. ఇది మా చిన్నవాడు మా అల్లుడు అనమాట, కోళ్ళ కాళ్ళకైతే ఇంకా కట్టి ఇచ్చాడనమాట. ఇంకా వారొస్తున్నాయి, ఒకటి పెట్టే ఒకటి పుంజు తీసుకున్నాం అనమాట. మేము ఏమో ఇంకేసు పెంచుకుంటే ఆ 2 యూజ్ అవుతాయి, లేదంటే కోసుకొని తిన్నా బాగానే ఉంటుంది అనిపించింది. మళ్ళీ మా వాళ్ళు ఫోన్ చేసి ఇంకొకటి కూడా తీసుకోండి, ఒకటి ఇక్కడ కోసుకోవడానికి ఉంటుంది, ఆ 2 మీరు తీసుకెళ్ళొచ్చు అన్నారనమాట. ఇంకా సరేలే ఇంకొకటి కూడా సెలెక్ట్ చేద్దాం అనేసి అన్నప్పుడు సెలెక్షన్ కోసం అటు ఇటు తిరుగుతున్నాము. మాకు గుడ్లు కావాలి అన్నాం అనమాట. గుడ్లకి పక్క రూమ్లో ఉన్నాయి, చూపిస్తారండి, తీసుకోండి అన్నాడు. ఈ మధ్యలో రూమ్లో చిన్న కోళ్ళు ఉన్నాయి, నేను అది చూడలేదు, షూట్ కూడా చేయలేదు. తర్వాత నేను ఎండింగ్లో చూసాను, ఇంకా క్లోజ్ చేస్తున్న టైంలో. సరేలే లోపలికి అయితే వెళ్ళామన్నమాట. ఈ పక్కన పైన బుట్టలు కట్టారు కదా, తట్టలు, ప్లాస్టిక్ తట్టలు, ఆ తట్టల్లో గుడ్లు అయితే పెడుతున్నాయి అనమాట. ఇంకా నేను అన్నాను కొంచెం చూసి, ఆ తట్ట ఏంటంటే అటు ఇటు ఊగితే గుడ్లు కింద పడవచ్చు కదా, ఇంకా అప్పుడైతే కింద పడి పగిలిపోతాయి కాబట్టి కొంచెం బలంగా ఉన్నాయి, కింద అయినా పెట్టవచ్చు, రేకుల షెడ్ కదా అనేసి ఇందులోనే పెడతాము. పిల్లలైతే ఇంకా కొన్ని అయితే ఇంకా పొదిగేసినాము అని చెప్తున్నాడు. అటు చూసి ఎన్ని కోళ్ళు ఉన్నాయో, మస్తు తట్టలు ఉన్నాయి. నిజంగా చెప్తున్నా చాలా మంచి వాతావరణం, మంచి జీవితం, ప్రశాంతమైన బ్రతుకు అనిపించింది నాకు. చూసినా కొద్ది చూడబుద్ది అయింది. కోళ్ళు చూసారు ఎన్ని కోళ్ళు ఉన్నాయి, అసలు అయ్యో ఎంచక్క అక్కడే ఉండిపోవాలనిపించింది నాకైతే. కానీ ఏం చేస్తాం, మనం ఉండలేము, ఉండామన్నా ఎవరు ఉండనివ్వరు. చూసారు కదా పెట్టెలలో అన్ని కోళ్ళు ఉన్నాయి. ఇంకా గుడ్లు అయితే తీసి ఇచ్చాడు. 20-10 ఎగ్స్ అయితే తీసుకున్నాడు అనమాట. మా చిన్నగాని కోసం అయితే మా అన్న తీసుకున్నాడు. ఇంకా సరేలే అనేసి అయితే ఇంకా ఎగ్స్ అయితే అన్నీ తీసిస్తున్నాడు అనమాట బుట్టల్లోంచి. కోళ్ళు అయితే 5-6 గుడ్లు పెట్టి ఉన్నాయి, అంటే ఒక రోజుకి ఒక ఎగ్గు పెట్టినా కూడా 10 రోజులకు చూస్తే 10 గుడ్లు అందులోనే ఉంటాయి కదా. ఇంకా అందులోకి ఏం వచ్చేలా లేవు. చీమకోళ్ళు ఎందుకంటే పాములు రాకుండా వారు వస్తాయి కాబట్టి చీమకోళ్ళు కూడా ఒక 10-15 చీమకోళ్ళు ఉన్నాయి నాకు తెలిసి, ఇంకెక్కువనే ఉండొచ్చు. నేను చూసినవి కొన్నే,
నాకు కనిపించిన ఒక 10-15 అయితే ఉన్నాయన్నమాట. నాటుకోడి గుడ్లు కూడా వేడి అంటారు కానీ హెల్త్కి మంచిది, ఎందుకంటే అవి మంచిగా కావాల్సిన ఫుడ్డే తింటాయి. ఇంకా హైదరాబాద్లో అంటే ఒకే దాన వేసి దాన్ని బాగా పెంచుతారు, కానీ ఇవైతే కొంచెం మంచిగా ఫ్యాట్ వైజ్ కాకుండా హెల్తీ పరంగా మనకు మాంసం అంటే ఏమంటారు మీట్ ఎక్కువగా ఉంటుంది కోళ్ళకి, మంచిగా అనిపించింది. ఇంకా ఒక ఎగ్ అయితే మాకు ఎక్కువగా ఇచ్చాడు, 10 రూపీస్కి ఒక ఎగ్ అలా పడింది. చూసారు కదా నాటుకోళ్ళకి ఎంత డిమాండ్ ఉందో, కోడికి డిమాండే ఉంది, కోడి గుడ్డుకు డిమాండే ఉంది. పెంచేటప్పుడు కొంచెం కష్టం అనిపించచ్చు, కానీ పెంచిన తర్వాత మంచి ఇన్కమ్ ఉంటుంది, హ్యాపీగా ఇలా బతకొచ్చు. ఇంకా తనైతే మా కోసం హరిబరిగా వచ్చాడంట, హెయిర్ కలర్ వేసుకున్నాడు. అంటే స్నానానికి వెళ్ళే టైంలో మీరు కాల్ చేసారు అంటే నేనైతే మంచి సజెషన్ ఇచ్చాను అంకుల్కి, మీరు నెంబర్ ప్లేట్ పెద్దది పెట్టండి, చూడగానే కాల్ చేస్తారో అట్లా మీకు ఒకటి తెలుస్తుంది. ఇక్కడ అసలు స్తంభానికి ఎంత చిన్నగా రాశారంటే అసలు ఎవరన్నా గమనించి పర్టికులర్గా చూస్తేనే తెలుస్తుంది తప్ప నార్మల్గా తెలియదు. మీరు నెంబర్ ప్లేట్ గట్టిగా పెట్టండి అని చెప్పారనమాట. ఓకే అమ్మా అన్నాడు. అయితే ఆ నెంబర్ ఎవరికి కనిపించదు, ఏదో మా ఆయన కదా సెర్చ్ చేసి చూస్తే తప్ప అక్కడ నెంబర్ ఉందని ఎవరికి తెలియదు. బట్ నాకైతే హ్యాపీ అనిపించింది, ఎందుకంటే ఇంత దూరం వచ్చి వేస్ట్ అయిపోద్దేమో అనుకున్నాము. నాటుకోళ్ళు, కోడి గుడ్లు అన్నీ ఒకే చోట దొరికాయి. అక్కడంతా ఎంత బాగుంది చూడండి వాతావరణము, చాలా చాలా బాగుంది. ఫైనల్గా ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. నా వీడియో నచ్చి బాగుంది అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి విలేజ్ వీడియోలు ఒక 2-3 ఉన్నాయి, అవి కూడా ఫైనల్గా కోళ్ళు అయితే తీసేసుకున్నాం అనమాట. చూసారు కదా ఎంత క్యూట్గా ఉన్నాయి. అలా చూస్తూ మళ్ళీ ఎప్పుడు పట్టుకుంటాం అలాగా అంత ఛాన్స్ రాదు కాబట్టి ఇంకా ఫొటోస్ కూడా తీసుకున్నాము. చాలా వెదర్ కూల్గా ఉంది కాబట్టి ఫుల్గా షట్టర్స్ అయితే వేసుకున్నాం. 10:30 అయినా కూడా అక్కడైతే ఎండ లేదు. ఫుల్ వీడియో చూసిన మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఇలాగే చూస్తూ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.